జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా షార్ట్ స్టోరీస్ లేక కథానిక ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. మనిషే కాదు, కుక్కపిల్లైన పుట్టినప్పటి నుంచి నేర్చుకునేది పోటీతత్వం. అందున పిల్లవాడు చిన్నవాడైతే తనకు నచ్చిన బొమ్మతో కాకుండా తనకు పెద్దవారైన అన్నో అక్కో వారు ఆడుకొని విసుగొచ్చిన బొమ్మతో సర్దుకుపోవాల్సిందే. ఆ స్థానంలో కుక్కపిల్ల ఉంటే అది తన తల్లి ఒడిలో పట్టుకొని పాలు తాగడానికి తన తోబుట్టువులతో ఫైట్ చేయాల్సిందే. ఇలా తోడబుట్టిన వాళ్ళతో చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో హెల్తీ కాంపిటీషన్ అలవాటు చేసుకుంటే తప్పులేదు. కాకుంటే ఆ పోటీలో పడి తమ బంధాలను పూర్తిగా మర్చిపోయి తోబుట్టువులని ప్రేమ అనురాగము బదులు ఈర్ష్య ద్వేషం పెంచుకుంటే ఆ తప్పు వారిది కాదు, పెంచిన తల్లిదండ్రులదే. ఇలా ప్రేమ అనురాగాల బదులు అసూయ ద్వేషంతో రగిలిపోయి వారి బంధుత్వాలని కూడా మర్చిపోయి అప్పుల పాలై తర్వాత పిత్రార్జితమైన ఆస్తులను కొదవ పెట్టి చివరకు ప్రభుత్వ వేలంపాట పాలయ్యేదాకా చేసిన అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ముల కథే ఈ వారం మీరు వినబోయేది. ఎపిసోడ్ నెంబర్ 11. టైటిల్ సర్కారు వారి పాట. అది భాగ్యనగరం. విద్యావంతులకు నిలయమైన హిమాయత్ నగర్ ప్రాంతంలోని అశోక్ నగర్ కాలనీ. సిటీ సెంట్రల్ లైబ్రరీ రోడ్డు ప్రక్క వీధిలో కోలాహలం. మామూలుగా సిటీ సెంట్రల్ లైబ్రరీ పరిసర ప్రాంతాల్లో ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు ఆ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని తమ పబ్బం గడుపుకొని రాజకీయ పార్టీ నాయకులతో ఆ కోలాహలం అనుకుంటే మీరు పొరపడ్డారు. ఇంతకీ కోలాహలం దేనికనుకున్నారు? చూద్దాం పదండి. వీధిలో ఆగి ఉన్న విలువైన కార్లను దాటుకుంటూ వెళ్తే 4 ఇళ్ళ అవతల ఎడం చేతి వైపు విశాలమైన కాంపౌండ్. అందులో ఓ టేబుల్ కుర్చీ వేసి ఉంది. దానిలో సూట్ వేసుకున్న స్టేట్ బ్యాంక్ ప్రతినిధిలాగా ఉన్నారు. అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎదురుగా కుర్చీలు, అందులో జనాలు. వీరి వెనక 2 ఇండిపెండెంట్ డూప్లెక్స్ ఇల్లు. దాని ముందు 2 జంటలు, అరుణ్ కమల మరియు అవినాష్ విమల, మౌనంగా రోధిస్తూ తమ పరువు రోడ్డు పాలు అవుతోందని ఎంతో దిగులుతో ఉన్నారు. అంతలో సూటు వేసుకున్న అతను లేచి కుర్చీలో కూర్చున్న వారిని ఉద్దేశించి, ఈ ఇంటి యజమానులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పు తీసుకొని తీర్చలేకపోయినందుకు వారి ఇల్లు ఆక్షన్ వేస్తున్నామని చెబుతూ అతని నోటి నుంచి వచ్చిందే సర్కారు వారి పాట 4 కోట్లు అంటూ మొదలుపెట్టాడు. కుర్చీలో కూర్చున్న వారు ఉత్సాహంగా పాట అద్దుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రేక్షకుడిగా చూస్తున్న ఒక ఆయన ప్రక్కన కూర్చున్న ఇంకో అతనితో, ఈ ఇంటి ఓనరు కీర్తిశేషులు ఆనందరావు గారు నా స్నేహితుడు. పిల్లలు ప్రయోజకులు కాకుండా పర్లేదు, తగులాడుకొని తమ స్థాయికి మించి అప్పులు చేసి చివరికి ఆస్తులను అమ్ముకునే స్థాయికి దిగజారడం ఎంత దురదృష్టం అని చెబుతున్నాడు. ఇంతకు ఆ కుటుంబ సభ్యులు అరుణ్ కమల మరియు అవినాష్ విమల జంట ఎవరు? పెద్దల నుంచి వచ్చిన ఆస్తిని అమ్ముకునే రోజు ఎందుకు తెచ్చుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. అది ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణం. బాగా స్థితిపరుడైన రంగారావు గారి పుత్రికలే మన కథలోని కమల విమలను. చిన్నప్పటి నుంచి కమల విమల మధ్య అక్కా చెల్లెల బంధం కన్నా పోటీతత్వం ఎక్కువ. దీనికి ముఖ్య కారణం వారి పెంపకం మాత్రమే. కమల విమల కన్నా 2 ఏళ్ళు పెద్దది. వాళ్ళ అమ్మ పోలిక వచ్చిందేమో. కాస్త పొట్టిగా ఉన్న తెల్లటి రంగు, చక్కని వర్చస్సు. కాకపోతే చదువులో కాస్త ఇంట్రెస్ట్ తక్కువ. ఇక విమల విషయానికి వస్తే
తనకు వాళ్ళ నాన్న పోలికలు ఎక్కువ. చూడటానికి కాసింత ఛాయ తగ్గినా చక్కని కనుముక్కలతో ఆకర్షణీయంగా ఉంటుంది. విమల చదువులో చురుకుగా ఉండి వాళ్ళ అక్క కమల కన్నా తెలివి అయింది. కమల సౌమ్యంగా ఉంటే విమల మాటకారి. ఇలా అక్కా చెల్లెలు విలక్షణంగా ఉంటే అసలు సమస్య వారి పెంపకంలో వచ్చింది. చిన్నప్పటి నుంచి వారి తల్లిదండ్రులైన రంగారావు గారు, అంజలి గారు పిల్లలిద్దరినీ ఒకేలాగా ఉండాలని తాపత్రయపడ్డారు. కమలకు శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం. డ్యాన్స్ నేర్పడానికి గురువుగారిని పెట్టారు. అంతవరకు బాగుంది. కాకపోతే శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం లేని విమలని కూడా డ్యాన్స్ క్లాస్కి పంపేవాళ్ళు. సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే విమలతో, అక్కది చూడు డ్యాన్స్ ఎంత బాగా చేస్తుందో, నువ్వు కూడా అంత బాగా చేయాలి అంటూ లెక్చరు. అలాగే చదువులో వీక్ అయిన కమల విమల కన్నా స్కూల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే, ఏమే కమల, చెల్లెల్ని చూసి బుద్ధి తెచ్చుకో, ఎంత చక్కగా మార్కులు తెచ్చుకుందో అంటూ వాళ్ళ నాన్నగారి ఫిర్యాదు. ఇలా ప్రతి విషయంలో తమ పిల్లలైన కమల విమలను కంపేర్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తున్న రంగారావు, అంజలి గారు వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో వారికి తెలియదు. అక్కా చెల్లెలైన కమల విమలకు వారి మధ్య ప్రేమ అభిమానము అటొచ్చితే వారు ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషము ఏర్పడ్డాయి. చిన్నప్పటి నుంచి మొదలైన ఈ అంతరాలు వయసు పెరిగిన కొద్దీ పెరిగిందే కానీ తగ్గలేదు. కాకపోతే ఇద్దరి మధ్య ఎంత వైషమ్యాలు ఉన్నా ఒకరిని చూస్తే ఒకరికి కొత్త గౌరవం అయితే ఉంది. బహాటగా మాత్రం ఎప్పుడు కొట్టుకోలేదు. ఇలా కాలం గడుస్తూ కమల విమల యుక్త వయసులోకి వచ్చారు. పెళ్లికి సంబంధాలు వెతుకుతున్న రంగారావు గారికి ఓ అద్భుతమైన సంబంధం గురించి తెలిసింది. మగపెళ్లి వారికి 2 అబ్బాయిలు, స్థితిపరులు. వారిది హైదరాబాద్లోని అశోక్ నగర్ ప్రాంతంలో నివాసం. వారికి హోల్సేల్ రైస్ బిజినెస్ ఉంది. 2 అన్నదమ్ములు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. విశాలమైన స్వంత ఇల్లు. అబ్బాయిల తండ్రి కాలం చేసి 4 సంవత్సరాలు అయిందట. అత్తగారింట్లో ఆడపడుచుల గోల లేదు. మంచి సంబంధం. ఉన్న 2 కూతుర్లని ఒకే ఇంటిలోని అన్నదమ్ములకిచ్చి వివాహం చేయడం అంటే ఎంతో బాగా అనిపించింది రంగారావు, అంజలి గార్లకు. ఒకే ఇంట్లోకి పెళ్ళై వెళ్ళడంలో ఏమంత ఇష్టం లేకపోయినా హైదరాబాద్ లాంటి సిటీ సంబంధం, అబ్బాయిలిద్దరూ ఒకరినొకరు నచ్చడంతో అభ్యంతరం చెప్పలేదు కమలా విమలాను. మొత్తానికి పెళ్లి చేసుకొని కాపురానికి హైదరాబాద్కు వచ్చిన కమల విమలకు ఓ సర్ప్రైజ్. అదేమిటంటే వీరి అత్తగారిల్లు విశాలమైన ఇంటిలో 2 డ్యూప్లెక్స్ పోర్షన్గా ఉండటమే. వారి అత్తింటి వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉండి ఎన్నో అవస్థలు పడి తమ పిల్లలు తమలాగా అవస్థలు పడకుండా ఉన్న స్థలంలో 2 ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్లు కట్టి పెళ్ళవగానే 2 మగపిల్లలు ఎవరి కాపురం వారు చేసుకునేటట్లు ఏర్పాటు చేశారు. ఒకరి మీద ఒకరికి అంత ఇష్టం లేని కమలా విమలకు ఈ ఏర్పాట్లు బాగా నచ్చాయి. కాకపోతే అంతవరకు కలిసి ఉన్న అన్నదమ్ములు అరుణ్, అవినాష్లు ఇష్టం లేకున్నా వాళ్ళ అమ్మ మాట కాదనలేక విడిపోయి వేరే ఇళ్లలో కాపురం పెట్టారు. వేరే కాపురం వరకే ఈ కథ వెళ్తే బాగానే ఉండేది. అసలు సమస్య వారు చేసే ఉమ్మడి బిజినెస్ మీద వచ్చి పడింది. అన్నగారైన అరుణ్ హోల్సేల్ రైస్ షాప్లో కూర్చొని లావాదేవీలు చూసేవాడు. చిన్నవాడైన అవినాష్ ఎక్కువగా ఊర్లు తిరుగుతూ రైస్ మిల్లు వారితో సంప్రదింపులు చేస్తూ రైస్ బ్యాగ్ని సరైన ధరకు కొనేవాడు. ఇలా అన్నదమ్ములు చేసే వ్యాపారం బాగానే సాగుతున్నా కమల విమలకు తమ మొగుడు చాలా కష్టపడుతున్నాడని, తమ బావగారు లేక మరిది సుఖపడుతున్నారని వారి ఆలోచన. విమల తన భర్త అయిన అవినాష్తో, మీరేమో కష్టపడి నెలకు 15 రోజులు ఊరూరా తిరుగుతుంటారు, మరి బావగారు హాయిగా కాలు మీద కాలు వేసుకొని షాప్లో కూర్చుంటారు, కష్టం మీది సుఖం వారిదా అని వాళ్ళ ఆయనకు రోజు క్లాస్ తీసుకునేది. దీనికన్నా మీరే ఏ సొంత బిజినెస్ పెట్టుకుంటే మన బతుకులు బాగుంటుందని ఒకటే సనుగుడు. ఇక్కడితో సరిపోయిందా? అటు కమల తన భర్తతో
షాప్లో కూర్చొని బిజినెస్ అంతా మేనేజ్ చేసేది మీరును, ఎప్పుడూ జూలాయిగా ఊర్లు తిరిగే మీ తమ్ముడును. మనం పడే కష్టం మీద బతుకుతున్నారు మీ తమ్ముడు వాళ్ళు అంటూ రోజు చెవిలో నూరి పోస్తుంటుంది వాళ్ళ ఆయన అరుణ్కి. కమల అన్నదమ్ములు మొదట వీరిని వారించిన భార్యా విధేయులైన వారి కళ్ళకి కూడా ఇది నిజమే కామోసు అని అనిపించడం మొదలుపెట్టింది ఇద్దరికి. ఈ గొడవలు పెరిగి చివరకు కలిసి చేసే హోల్సేల్ రైస్ వ్యాపారం పెద్దవాడైన అరుణ్కి ఒప్పజెప్పి తమ్ముడు అవినాష్ కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్కి గాను ₹1 కోటి లోన్ తీసుకొని ఇచ్చేటట్లు పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగింది. దానితో చిన్నవాడైన అవినాష్ వచ్చిన డబ్బుతో తన ఫ్రెండ్స్తో కలిసి బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేశాడు. ప్రక్కపక్కనే ఉన్న అన్నదమ్ముల కుటుంబాల మధ్య దూరం పెరిగింది. కనిపిస్తే ఒకరిని చూసి ఇంకొకరు మొహానికి నవ్వు పులుముకొని చూసుకోవడమే కానీ వారి మధ్య ప్రేమానురాగాలు లేవనే చెప్పాలి. కమల బ్యాంకులో లోన్ తీసుకొని సొంతంగా డ్యాన్స్ స్కూల్ పెట్టింది. తను మటుకు ఏం తక్కువ అన్నట్టు విమల తాను కూడా ఎక్కడో లోన్ తెచ్చుకొని అదే కాలనీలో చిట్ బిజినెస్ మొదలుపెట్టింది. ఆ ఏరియాలోని మహిళా మండలిలో 2 సభ్యులయ్యారు. ఒకరు మీద ఒకరు పోటీ. అరుణ వాళ్ళు బెంచ్ కారు కొన్నారని, విమల తాను కూడా ఏం తక్కువ తిన్నానని అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఆడి కారు కొనుక్కుంది. ఇలా తమ తాహతుకు మించి అప్పులు చేయడం మొదలుపెట్టారు అక్కా చెల్లెళ్ళు కమల విమలను. ఇలా కొంతకాలం గడిచిందే లేదో అంతలో వచ్చి పడింది హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్. చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఎన్నికలేమో పేరుకి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలైనప్పటికీ ఆ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల మాదిరిలాగుంది ఆ ఎన్నికల హడావుడి. వీధిలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, మైకులు, అరుపులు. తమ అమూల్యమైన ఓటు తమకే వేయమని, ఆ ఓటుతో తమ బ్రతుకుతో పాటు పోటీ చేసే తమ భవిష్యత్తు అందలం ఎక్కించాలని అభ్యర్థుల వినతి. ఇలా హైదరాబాదు నగరం అంతా ఎలక్షన్తో అట్టుడికి పోతూ ఉంటే అందరినీ ఆకర్షించింది అశోక్ నగర్ వార్డ్. ఎందుకంటే అందులో ముఖ్య ప్రత్యర్థులు ఓ ఇంటి కోడళ్ళు మరియు అక్కా చెల్లెళ్ళైన కమల, విమల పోటీ చేయడమే. అనుకోకుండా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ రావడం, 2 అక్కా చెల్లెలు చెరో రాజకీయ పార్టీ తరఫున వార్డు మెంబర్గా పోటీకి సన్నద్ధమయ్యారు. అక్కా చెల్లెల మధ్య పోటీతత్వం చిన్నప్పటి నుంచి ఉందేమో, ఒకరికంటే ఒకరు గొప్పని ప్రూవ్ చేసుకోవాలని తహతహ. కమల, విమల ఇద్దరు కూడా తమ తాహతుకు మించి పోకడలు పోయి ఎక్కడి నుంచో ₹1,00,000 అప్పులు చేసి మరీ ఎలక్షన్లో ఖర్చు పెట్టారు. అంతేకాకుండా ఎలక్షన్ స్పీచ్లో అక్కా చెల్లెళ్ళు అని ఏమాత్రం చూడకుండా ఒకరి మీద ఒకరు నిందలు కూడా వేసుకున్నారు. ఇటు చూస్తే రైస్ మిల్స్ హోల్సేల్ బిజినెస్ చేస్తున్న అరుణ్ తన తమ్ముడు సహాయం లేకపోయేసరికి సరైన ధరకి బియ్యం దొరక్క బిజినెస్లో నష్టాలు చవిచూస్తున్నాడు. అటు చూస్తే అనుభవం లేని బిల్డింగ్ మెటీరియల్స్ కాంట్రాక్ట్ బిజినెస్ మొదలుపెట్టిన అవినాష్ తన స్నేహితుల మోసానికి గురై చేస్తున్న బిజినెస్లో నష్టాలు వస్తున్నాయి. ఇది ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు రానే వచ్చింది. ఎలక్షన్లో నిలబడ్డ కమల, విమలకు సరి సమానమైన ఓట్లు వచ్చాయి. అనూహ్యంగా అంతకుముందు రిటైర్ అయ్యి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలిచిన అభ్యర్థికి వీరికంటే 1000 ఓట్లు అధికంగా పోలై కార్పొరేట్ వార్డు మెంబర్గా గెలిచినట్లు ప్రకటించారు అశోక్ నగర్ వార్డుకి. అటు ఎలక్షన్లో ఘోర పరాజయం చవిచూసిన అక్కా చెల్లెళ్ళు కమల, విమల పరిస్థితి ఒకరికంటే ఒకరిది దీనస్థితికి వెళ్ళింది. ఇంటి మీద తీసుకున్న అప్పులు ఎక్కువై వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి. అప్పు ఇచ్చిన SBI వారు ఇల్లు వేలం పాటకు పెట్టారు. ఇంత జరిగిన తమ ఆర్థిక పరిస్థితి గురించి కన్నవారికి చెప్పుకోవడానికి సిగ్గుపడి తమ అహం అడ్డు వచ్చి ఏదైతే అది అవుతుందని తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు కమల, విమలను.
ఇలా తిరుగుతున్న వీరి ఆలోచనలకి బ్రేక్ వేస్తూ స్తబ్దుగా ఉన్న వాతావరణము ఉత్కంఠగా మారేసరికి ఈ లోకంలోకి వచ్చిపడ్డారు కమల విమలాను. అంతలో సూటు వేసుకున్న ఎస్బీఐ రిప్రజెంటేటివ్ అంటున్నాడు పెద్దగా, 6 కోట్లు, 1వసారి, 2వసారి, 3వసారి అని. ఆక్షన్లో ఇల్లు కొనుక్కున్న అతనిని యథాలాపంగా చూసిన అరుణ్ అవినాష్ జంటల మొహంలో ఆశ్చర్యం. ఆ పాట పాడి వేలం పాటలో తమ ఇల్లు కొనుక్కున్నది ఎవరో కాదు, స్వయాన తమ మామగారైన రంగారావు గారు. మామగారిని చూసి సిగ్గుతో తలవంచుకున్నారు ఇరు జంటలోనూ. ఆ ఎస్బీఐ ఆక్షన్ మేనేజర్కి చెక్ ఇచ్చి ఇంటి డాక్యుమెంట్స్ని తీసుకున్నారు రంగారావు గారి దంపతులు. రంగారావు గారి దంపతులు తమ కూతుళ్ళు కమల విమల వైపు తిరిగి, మీ అత్తగారి ద్వారా తెలుసుకొని ఈ ఇల్లు వేలంపాట పరులకి అందకుండా ఉండడానికని హుటాహుటిన వచ్చాం. తప్పు మీది కాదు, పెంపకం చేసిన మాది. ఎప్పుడూ మిమ్మల్ని ఒకరితో ఒకరిని కంపేర్ చేస్తూ మీలో ప్రేమానురాగాలు బదులు ఈర్ష్య ద్వేషం పెరగడానికి కారకులయ్యాం. ఒక చేతి వేళ్ళే ఒకలాగానే ఉండదనే సత్యాన్ని మర్చాం అంటూ అల్లుళ్ళైన అరుణ్ అవినాష్ వైపు తిరిగి, మీ భార్యలు మూర్ఖంగా ప్రవర్తించి మీ మధ్య దూరం పెంచి తరతరాలుగా చేస్తున్న వ్యాపారంలో అఘాతం సృష్టించి వారిని గుడ్డిగా సమర్థించారు మీరు. అప్పుల పాలై కష్టపడి దాచిన పితరార్జితమైన ఈ ఇంటిని చివరకు సర్కారు వారి పాటకు బలి వదల్చారు. ఇంటి పరువు గౌరవ మర్యాదలు మంట కలుపుతూ. ఇలా అంటున్న రంగారావు గారి దంపతులు కళ్ళలో నీరు తిరుగుతుండగా క్రిందకు చూశారు. చేసిన తప్పులు క్షమించమని ప్రాధేయపడుతున్నట్లు కాళ్ళ మీద పడిన కూతుళ్ళు అల్లుళ్ళని చూస్తూ. ఇదండి ఈ వారం కథ. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.